హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక ఈరోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ డౌన్ సైడ్ అంటే మార్నింగ్ అవర్స్లో పాజిటివ్లో ఉన్నప్పటికీ లాస్ట్ 1 అవర్లో డౌన్ సైడ్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి గ్లోబల్ వీక్నెస్ అనేది ఉన్నది. గ్లోబల్గా వీక్నెస్ వల్ల అన్ని మార్కెట్లు కరెక్ట్ అయినాయి, ఆసియా ఇంక్లూడింగ్ అన్ని కరెక్ట్ అయినాయి కాబట్టి మనది కూడా కరెక్ట్ కావడం అయితే జరిగింది. పర్టికులర్గా నిఫ్టీలో హై వెయిటేజ్ స్టాక్స్లో అయిన రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటిలలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాబట్టి వీటిలలో అలాగే వాటిలో కొన్నిట్లో సెల్లింగ్ కూడా జరుగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్టికులర్గా సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి మన అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కరెక్ట్ అయితే కావడం అయితే జరిగింది. చూద్దాం. అంటే ఇది గ్లోబల్ వీక్నెస్ కాబట్టి కొంచెం మనం అంటే నిఫ్టీ అనేది 18,350 పైన సస్టైన్ అయితే డెఫినెట్గా న్యూ హై ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతానికైతే కింద ఉన్నది. మేబీ రేపు ఏమన్నా మళ్ళీ పాజిటివ్గా న్యూస్ వస్తే అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం, అవి మనం అనాలిసిస్ చేసేటప్పుడు డిస్కషన్ చేద్దాం. ఇక నిఫ్టీ చార్ట్ను ఇంట్రాడే పర్పస్లో రివ్యూ చేసినప్పుడు నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది స్లైట్గా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అందరూ బులిష్ ఉంటుందని చెప్పి డిసైడ్ అంటే అనుకున్నారు. కానీ ఇది R1 పైన సస్టైన్ కాలేదు. చూడండి, R1 పైన సస్టైన్ అయితే డెఫినెట్గా R2 వరకు వెళ్ళేది. ఆ లెవెల్ వచ్చేసి 18,350 వరకు వెళ్ళే ఉండేది. బట్ ఇక్కడ సస్టైన్ కాలేదు. చూడండి, ఫస్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ ఎవరైతే ఫస్ట్ క్యాండిల్ ఇలా లాంగ్ విక్ చూసి ఇక్కడ బై చేసినట్టయితే ఈ నెక్స్ట్ క్యాండిల్ అనేది ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. స్టాప్ లాస్ అనేది ఈజీగా హిట్ కావడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్తుంటాం సిపిఆర్ తర్వాత సిపిఆర్ పైన ట్రేడ్ తీసుకోవాలంటే పర్టికులర్గా ఓపెనింగ్ 15 మినిట్స్ తర్వాత ట్రేడింగ్ తీసుకోవాలంటే ప్రీవియస్ డే హైను R1 పైన మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. అది కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితేనే దాని మీద, లేకపోతే ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొద్దు. చూడండి, ఇలా చేస్తే ఏమైంది. డెఫినెట్గా సిపిఆర్కి అయితే డౌన్ సైడ్ రావడం జరిగింది. సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ ఇంకా డౌన్ సైడ్ కూడా రావడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ బుల్లిష్నెస్ వస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. మళ్ళీ ఎగ్జాక్ట్గా లాస్ట్ 1 అవర్లో మార్కెట్ అనేది హెవీగా కరెక్ట్ కావడం జరిగింది. ఎందుకు కరెక్ట్ అయిందని ఇందాక రీజన్ ప్రకారం అయితే కరెక్ట్ కావడం జరిగింది. ఇక సిపిఆర్లో మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందో అంటే సిపిఆర్ పుల్ బ్యాక్ వస్తుందేమో అనుకున్నాం. సిపిఆర్ పుల్ బ్యాక్ కోసం ఇక్కడ ఎలాంటి పాజిటివ్ క్యాండిల్స్ రాలేదు, బులిష్ క్యాండిల్స్ రాలేదు కాబట్టి సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అనేది అప్లికేబుల్ కాలేదు. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, సిపిఆర్ని బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు సిపిఆర్ ఇక్కడ ఇది పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ కాదు, అంటే జస్ట్ ఓన్లీ చిన్నగా క్లోజ్ అయింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయము. నెక్స్ట్ అనేది ఇక్కడ ఇది అనేది పర్ఫెక్ట్ క్లోజింగ్గా కన్సిడర్ అవుతుంది. ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది దీనికి 1:1 ఎందుకంటే ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రకారం ఓన్లీ 1:1 ఉంటుందని చెప్పాము. బట్ ఇది మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే రిటర్న్ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే స్కాల్పింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయితే కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి సిపిఆర్ను అప్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. ఈ క్యాండిల్ కన్సిడర్ చేయొద్దు. ఈ క్యాండిల్ కన్సిడర్ చేసినట్టయితే దీని హై పైన మనం స్లైట్గా బఫర్ తీసుకున్నట్టయితే ఇక్కడ ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదు కాబట్టి ఇక్కడ మనకు ఫేక్ సిగ్నల్ నుంచి మనం కాపాడుకున్నట్టే. నెక్స్ట్ లెటర్ పీరియడ్లో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇలా అంటే ఈ పర్టికులర్గా ఇంకా డౌన్ సైడ్ అయితే ఇలాంటి క్యాండిల్, అప్ సైడ్ అయితే ఇంకా ఇలా విక్ డౌన్ సైడ్ వచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మనకు అది ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. వీటికంటే ఇలాంటి క్యాండిల్స్ను అంటే అప్ సైడ్లో అయినప్పుడు ఇలాంటి క్యాండిల్స్ కన్సిడర్ చేస్తే బులిష్ క్యాండిల్స్ని అవి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ, అంటే మనం వెళ్ళిన డైరెక్షన్లో సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే ఇలాంటి స్టాప్ లాస్ హిట్ కావడానికి అయితే చాలా అవకాశాలు ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్ను కూడా చూడండి, అంటే వీక్స్ అనేది అప్ సైడ్ ఉంటున్నాయా, డౌన్ సైడ్ ఉంటున్నాయా. వీక్స్ అనేది డౌన్ సైడ్ ఉంటే అక్కడ బయింగ్ ప్రెషర్ ఉన్నట్టు, వీక్స్ అనేది అప్ సైడ్ ఉంటే సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తాం. ఈ క్యాండిల్ స్టిక్స్ యొక్క వాటి యొక్క విక్స్ను వాటి యొక్క బాడీ సైజును బట్టి కూడా మీరు డిసిషన్ తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. పర్టికులర్గా ఏదైనా ఒక పైవట్ పాయింట్ దగ్గర కాబట్టి అలాంటి వాటి కోసం అయితే చూడండి, ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది.
సో ఈ లెవెల్స్ను కన్సిడర్ చేసినప్పుడు సో ఇక్కడ ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే 2 లెవెల్స్ ఇవ్వడం జరిగిందో ఆ లెవెల్స్ దగ్గరే సో పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో చూడండి, సో మనం విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి సో ఇది అంటే ఈ వీక్ చూడండి, వీక్ అప్ సైడ్ ఉంది, క్యాండిల్ అనేది బెరిష్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సో ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది దీనికి పైన అవుతుంది, దీనికి 1:2 టైమ్స్ ఈజీగా మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన రివార్డ్ అయితే రావడం జరిగింది. ఒకవేళ లాస్ట్ వరకు పొజిషన్ ఉంచుకుంటే అది మోర్ దెన్ 1:10 టైమ్స్ కూడా రావడం అయితే జరిగింది. బట్ మన టార్గెట్ ఓన్లీ 1:2 మాత్రమే. సో అదైతే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ఈ జోన్ చూద్దాం. ఈ జోన్ చూసినప్పుడు ఈ జోన్కి ప్రైస్ అనేది సో ఇక్కడ నెక్స్ట్ ఈ జోన్కి రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ మళ్ళీ ఒకసారి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఒకసారి 2 సార్లు బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఆ జోన్ను మనం కన్సిడర్ చేయము, 2 టైమ్స్ కంటే ఎక్కువ కన్సిడర్ చేయము కాబట్టి ఈ జోన్ అనేది తర్వాత సో వ్యాలిడిటీని కోల్పోవడం జరిగింది. ఇక ఈ జోన్ కన్సిడర్ చేసినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ ఈ జోన్ దగ్గర మనకు సో ఎలాంటి బులిష్ క్యాండిల్స్ రాలేదు కాబట్టి అంటే బై సైడ్ అయితే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ అయిపోతూ సో నెక్స్ట్ ఈ జోన్కి మళ్ళీ పుల్ బ్యాక్ లాగా రావడం జరిగింది. బట్ ఇక్కడ ఇది లాస్ట్ అంటే 15 to 30 మినిట్స్లో రావడం జరిగింది కాబట్టి సో ఈ ట్రేడ్స్ని కన్సిడర్ చేయము. అగ్రెసివ్ ట్రేడర్స్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తారు. సో కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఇక్కడ కన్సిడర్ చేయవద్దు కూడా. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో డిమాండ్ జోన్స్ వీటిని ఇలానే ఉంచుదాం. సో ఇక్కడ ఈ కలర్ తోటి మెన్షన్ చేస్తుంది ఈ రోజు నుంచి. ఇది వచ్చేసి బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం ఈ జోన్ అనేది పవర్ఫుల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మేబీ రేపటి రోజున ప్రైస్ అనేది ఈ లెవెల్కి స్లోగా వచ్చినట్టయితే డెఫినెట్గా ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది గతంలో ఇక్కడ అంటే ఇవాళ రోజున ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైజెస్ అనేవి అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ లోను మనం కన్సిడర్ చేయవచ్చు. ఈ లోన్ కన్సిడర్ అంటే నేను ఎగ్జాక్ట్గా ఇది డ్రా చేయలేదు, సో ఇక్కడ ఈ రీజన్లో డ్రా చేశాను. సో మీరు ఒకవేళ ఇది డ్రా చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏదైనా ఒక రివర్సల్ క్యాండిల్ వస్తే జస్ట్ ఆ క్యాండిల్ బేస్ చేసుకుంటూ మనం సెల్ సైడ్ అయితే వెళ్తాం. ఒకవేళ మార్కెట్ అనేది నిఫ్టీ అనేది ఇక్కడ కింద ఓపెన్ అయితే అంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా ఇక్కడ ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడికి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడికి మళ్ళీ వెనుకకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో చూద్దాం. కాబట్టి ఈ లెవెల్ కూడా అంటే పర్టికులర్గా ఈ కలర్ అనేది ఐడెంటిఫై చేయండి. సో ఇలా డిఫరెంట్ కలర్లు ఉంటుంది. ఇది సప్లై జోన్స్, ఇవేమో డిమాండ్ జోన్స్కు. దీనికి కొంచెం లైట్గా బ్లాకిష్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి వాళ్ళ నుంచి. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 18,300 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,400 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,300 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. అలాగే పుట్ సైడ్ డాటాను చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 17,800 దగ్గర బిల్డప్ అయింది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి డౌన్ ట్రెండ్ అంటే మైనస్ నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నది. సో కాల్ సైడ్ వాళ్ళు అదే చెప్తున్నారు, పుట్ సైడ్ వాళ్ళు అదే చెప్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. పర్టికులర్గా ఇక్కడ చూడండి ఇవన్నీ మైనస్లలో ఉన్నాయి. మైనస్లలో ఉన్నప్పుడు సో పుట్ సైడ్లో ఎవరైతే షార్ట్ సెల్లర్స్ అందరూ వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి
సో మార్కెట్ అనేది డెఫినెట్గా రేపటి రోజున ఎక్కువ శాతం 90% కేసులలో డౌన్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూడండి డౌ జోన్ ఇండెక్స్ కూడా సో నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఇది అంటే క్లోజింగ్ అంటే ఈ క్లోజ్ అయ్యే వరకు నెగిటివ్లోనే ఉంటే డెఫినెట్గా మన మార్కెట్స్ కూడా డౌన్ సైడ్ ఉండడానికి రేపటి రోజున అవకాశం అయితే ఉన్నాయి. చూడండి ఇంత హెవీ గ్యాప్ డౌన్ తోటి అయితే ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇది అంటే స్టిల్ అంటే ఈ గ్యాప్ అనేది ఫిల్అప్ కాకపోతే మాత్రం రేపటి రోజున మన మార్కెట్స్ కూడా డౌన్ సైడ్ ఉండడానికి అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నవి. ఇక ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఫ్యూచర్ కుమ బులిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంటే సో మొత్తం మనకు ఎంటైర్ 4 సెషన్లో వచ్చిన ప్రాఫిట్ని మొత్తం ఒక క్యాండిల్ అనేది ఎన్గల్ఫ్ ద్వారా మొత్తం తీసుకెళ్లడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున గ్లోబల్ క్యూస్ వాళ్ళ నెగిటివ్ ఉంటే సో నెక్స్ట్ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఇమీడియట్ అనేది ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 18,000 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో వీటి మధ్యలో ఏమైనా బుల్లిష్నెస్ ఉంటే ఫ్లాట్గా అంటే కొంచెం డౌన్ సైడ్ వచ్చేది ఉంటే సో ఫస్ట్ టార్గెట్ అంటే 18,050 దగ్గర ఉన్నది. 18,050 నెక్స్ట్ ఇంకా అంటే మామూలుగా స్లోగా మూవ్ అయితే 18,000 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకవేళ వైల్డ్గా మూవ్ అయినా అంటే మరీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ 17,921 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఈ లెవెల్ 17,921 వరకు రావడానికి స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. సో ప్రైస్ అనేది సో ఎక్కడ ఉంది దాని ప్రకారం నిర్ణయం తీసుకుందాం. ఇది డౌన్ సైడ్లో. ఒకవేళ అప్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఈ లెవెల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. సో మళ్ళీ ఇంతే లెవెల్లో దీన్ని ఎన్గల్ఫ్ చేస్తేనే ముందుకెళ్తుంది. సో అప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అంటే ఇవాళ వచ్చిన 18,350 అనే లెవెల్ పైన సస్టైన్ అయితేనే 350 లెవెల్ పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఆ లెవెల్ వచ్చేసి 18,450 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 18,450 లెవెల్కి టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఫర్దర్గా అంటే రేపటి రోజున ఇంతకంటే అప్ సైడ్ అయితే వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నవి. సో ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినట్టయితే కంప్లీట్గా మనకు సో ఫ్యూచర్ గుమ్మ బులిష్లో ఉంది. ప్రైజెస్ అనేవి కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే అవుతున్నవి. సో నెక్స్ట్ ఒకవేళ ఈ క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ నెక్స్ట్ ఎక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందంటే సో 17,934 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. 17,934 అవర్లీ చార్ట్ ప్రకారం ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే స్ట్రాంగ్గా ఉన్నవి. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే సో ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ వచ్చేసి 17,656 ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నవి. ఈ లెవెల్ వరకు ఒకవేళ ఇది బ్రేక్అవుట్ వస్తే హెవీగా డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఒకవేళ అప్ సైడ్ అయితే ఇందాక డిస్కషన్ చేసుకున్న ఈ 18,350 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 450 లెవెల్ అనేది వర్కౌట్ అయితే అవుతుంది ఉన్నవి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను చూసినట్టయితే సో నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు ఓవర్లాపింగ్ హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. సో 15 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే మనకు బెటర్ ఉంటుంది. సో ఒక 1.5-2 అవర్స్ వరకు మార్కెట్ అనేది చాలా సైడ్ వేస్లో మూవ్ అయింది. అయితే ఎట్ సైడ్ పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. సో లాస్ట్కు సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని సో ఇక్కడ నుంచి అప్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్ జనరల్గా అయితే సో ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. బట్ ఇది ఇక్కడ నుంచే ఓపెన్ అయింది కాబట్టి సో ఇక్కడ ఈ ఏరియాలో అంటే డౌన్ సైడ్ వెళ్తుందో అప్ సైడ్ వెళ్తుందో మనకు క్లారిటీ తెలియదు. సో వెయిట్ చేయాలి కంపల్సరీ. అంటే ఎటో సైడు బ్రేక్అవుట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు రాలేదు, ఎంట్రీ ప్రైస్ అనేది రాలేదు, ఇక్కడ కూడా వచ్చింది.
ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది ఓన్లీ 1:1 ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ లెటర్ పీరియడ్లో మళ్ళీ ఈ ప్రీవియస్ డే హైను R1 బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి R2 అవుతుంది. ఇది 1:1 మాత్రమే ఉండడం జరిగింది. సో ఇది కూడా అచీవ్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇనిషియల్ అంటే లాస్ట్ అవర్లో సో మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో అప్పటి వరకు మన ప్రాఫిట్స్ అయితే బుక్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో సిపిఆర్ ప్రకారం సిపిఆర్ ఈరోజు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ 2 లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది విత్ ఇన్ ద వీక్ లోపల ఓపెన్ కావడం జరిగింది. లెటర్ పీరియడ్లో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో మళ్ళీ అంటే దీని కింద ఫాలో అప్ క్యాండిల్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఏమీ రాలేదు. సో అన్నీ అంటే ఆపోజిట్ క్యాండిల్స్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో పర్టికులర్గా నో ట్రేడ్. ఎందుకు నో ట్రేడ్ అంటే చూడండి, ఒకటి కిందికి వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ బేరిష్ క్యాండిల్స్ రావాలి. సో ఇలా పైకి వెళ్ళేటప్పుడు అంటే ఇలా ఒక లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ మనకు ఒక విక్ రివర్సల్ క్యాండిల్ విత్ బేరిష్ క్యాండిల్ తోటి వస్తే మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది లభిస్తుంటుంది. లేదంటే అట్లీస్ట్ అంటే దీన్ని టచ్ చేసుకుంటూ దీనికి బేరిష్ క్యాండిల్ వస్తూ దీని పక్కన ఎలాంటి బుల్లిష్ క్యాండిల్స్ లేకపోతే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ పర్టికులర్గా ఇవన్నీ బులిష్ క్యాండిల్స్ ఉన్నవి, అంటే ఇలా అప్ సైడ్ వెళ్తే డైరెక్ట్ డౌన్ సైడ్ అంటే ఇక్కడ రిజెక్షన్ అయ్యి నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్స్ వస్తే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లేటర్ పీరియడ్లో ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది, ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ మనకు అంటే ఒకసారి డౌన్ సైడ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ జోన్ను మనం వదిలేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ ఈ జోన్ చూడండి, ఈ జోన్ చూసినప్పుడు ఇక్కడ రివర్సల్, ఇది పర్ఫెక్ట్ రివర్సల్ క్యాండిల్. సో జస్ట్ సింపుల్గా ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్, అంటే టార్గెట్ అనేది 1:2 టైమ్స్ రాలేదు, బట్ 1:1 అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది ఈ జోన్ దగ్గర. సో ఈ జోన్ దగ్గర అయితే మనకు ఆపర్చునిటీ లభించలేదని చెప్పవచ్చు పర్టికులర్గా. అండ్ ఈ జోన్ దగ్గర మనకు ఎలాంటి రివర్సల్ క్యాండిల్ రాలేదు. చూడండి ఇక్కడ మాత్రం ఒక ఎగ్జాక్ట్గా ఇదే జోన్ దగ్గర చూడండి. సో ఈ రివర్సల్ క్యాండిల్ విక్ రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది దీనికి. సో ఇవన్నీ ఆల్రెడీ అప్పటికి జోన్స్ అనేది వ్యాలిడేషన్ కోల్పోయినాయి కాబట్టి సో దీన్ని డిలీట్ చేస్తాం. సో మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన రావడం అయితే జరిగింది. ఇంకా మనం వెయిట్ చేస్తే మోర్ దెన్ అంటే ఇక్కడికే 1:2 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా మోర్ దెన్ 1:10 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే రేపటి రోజున ఇక్కడ ఒక 2 సప్లై జోన్స్ ఉండడం జరిగింది. బట్ ఈ జోన్ అనేది అంటే లెవెల్స్ ఉన్నాయి, బట్ ఈ 2 జోన్స్ను కన్సిడర్ చేయండి. సో ఈ డిమాండ్ జోన్ పాతగా ఉంచుదాం. ఇక్కడ ఒకటి బ్రేక్ అండ్ రీటెస్ట్ జోన్ కూడా ఉండడం జరిగింది. సో ఈ జోన్స్ని కన్సిడర్ చేయండి. బ్యాంక్ నిఫ్టీని ఇంట్రాడే ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే సో నిన్న మనం డిస్కషన్ చేసాం చూడండి, ఇది ఫ్లాట్గా స్టార్ట్ అయింది. ఇది ఫ్లాట్గా స్టార్ట్ అయితే ప్రైజెస్ అనేవి ఎక్కడైతే ఫ్లాట్నెస్ స్టార్ట్ అయిందో ఆ హై బ్రేక్ చేయకపోవడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పి మన ఛానల్ నుంచి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా చూడండి, ఈ హై అయితే బ్రేక్అవుట్ రాలేదు అప్ సైడ్లో. సో ఇక డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా నిఫ్టీ కొంచెం పర్ఫామ్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ అనేది పర్ఫామ్ చేసింది. నిఫ్టీ అనేది సో వీక్గా ట్రేడ్ అయింది, అంటే డైలీ బ్యాంక్ నిఫ్టీ వీక్గా ట్రేడ్ అవుతుంటే ఈరోజు నిఫ్టీ వీక్గా ట్రేడ్ అయింది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. సో ఇక మన సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ సో డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ సపోర్టు ఇది ఉంటుంది, ఈ కన్వర్జన్ లైన్ అనేది ఉంటుంది. సో కన్వర్జన్ లైన్ అని వచ్చేసి సో 17,957 దగ్గర ఉండడం అయితే జరిగింది. 37,957 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ లెవెల్ ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, దీని కింద ఓపెన్ అయితే, ఈ 957 కింద ఓపెన్ అయితే నెక్స్ట్ ఈడి వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,400 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. నెక్స్ట్ అంటే ఒకవేళ డౌన్ సైడ్ వస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 37,400 దగ్గరికి రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నవి. సో ఇన్ కేస్ ఇంకా డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఈ లెవెల్ వస్తుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,437 వరకు రావడానికి
అవకాశం అయితే ఉంటుంది. సరే ఓకే, స్లోగా మూవ్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక అప్ సైడ్ సినారియో గురించి మాట్లాడితే సో మేబీ రేపటి రోజున ఇవాళ హై అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ కేస్ 39,000 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్నెస్ ఉంటుంది. సో అలా వెళ్తే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 39,446. 39,446 ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే 39,000 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ 39,446 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. అంతకుమించి అంటే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ ఈ టార్గెట్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ చార్ట్లో చూద్దాం. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఈ చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కిందికి వచ్చింది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఎక్కువగా ఉంది. సో మేబీ రేపటి రోజున ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇదే ఇవాళ హై అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది 38,800 అనేది. సో ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఎక్కడి వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందంటే ఇవాళ లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 37,800 వరకు రావడానికి అయితే స్ట్రాంగ్గా అవకాశాలు అయితే ఉన్నవి. ఈ లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,100 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండు లెవెల్స్ మేబీ రేపటి రోజున మామూలుగా ఉంటే ఇక్కడ వరకు వస్తుంది, హెవీగా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక ఎఫ్ఐ డేటాను చూస్తే సో 1250 క్రోర్స్ని సెల్ చేయడం జరిగింది. సో నిన్న మనం ఒక అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. డిఐఎల్ కూడా సెల్ చేశారు కాబట్టి కొంచెం కాషియస్గా ఉండని చెప్పాము. సో దాని రియాక్షన్ అనేది ఇవాళ లాస్ట్ అవర్స్లో కనబడింది. సో ఇవాళ కూడా సో డిఐఎల్ సెల్ చేయడం జరిగింది. డిఐఎల్ సెల్ చేసిర్రు అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది లేదా సెక్టర్ రొటేషన్ జరుగుతుంది అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా సో డిఐఎల్ కూడా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వస్తున్నారు. ఈవెన్ అంటే ఎఫ్ఐఎల్తో పాటు వీళ్ళు కూడా చేతులు కలుపుతున్నారు కాబట్టి సో డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. సో అలాగే ఆప్షన్ చైన్ డాటా కూడా మనకు డౌన్ సైడ్ ఉండడానికి ఇండికేషన్స్ ఇస్తున్నవి. అలాగే గ్లోబల్గా కూడా మనకు డౌన్ సైడ్ ఉండడానికైతే అవకాశాలు అంటే అవి కూడా అలానే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. రేపటి రోజున చూద్దాం, ఏదైనా మిరాకిల్స్ జరిగితే తప్ప లేకపోతే అంటే మంచి పాజిటివ్ న్యూస్ ఉంటే తప్ప మార్కెట్స్ అనేవి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.